ఎక్కడికి సార్? వినండి వినండి. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా వినండి, మంచి ప్రశ్న అడిగారు సార్. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా ఆ డబ్బులు ఇచ్చే సంఘటనలో నేను ఉంటే ఆ డబ్బులతో పాటు నన్ను పక్కకు జరిపారు. ఓకే, ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు చెప్పకపోతావా అంటే ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ అయిన తర్వాత వారం రోజులు ఏసీబీ అధికారులు నన్ను పట్టుకోలేదు. ఎందుకు? నన్ను అప్రూవర్గా మార్చుకుందామని చెప్పి వాళ్ళు నన్ను పట్టుకోలేదు. అప్పుడు నేను ఒక మాట చెప్పిన, నేను అప్రూవర్గా అవుతున్నందుకు మీరు నన్ను పట్టుకోవట్లేరు కదా, నేను ఇప్పుడు అప్రూవర్గా అవ్వట్లేదు కాబట్టి మీరు కేసు నమోదు చేయండి అని చెప్తే తెలంగాణ పోలీసు అధికారులు నాకు ఎదురు 30 లక్షల రూపాయలు బ్యాగ్ తీసుకుని వచ్చారు. కానీ అప్పుడు నేను వీళ్ళకి చెప్పిన, ఎవరైతే నాతో టచ్లో ఉన్నారో రాజేష్కి లోకేష్కి చెప్తే ఏమన్నారు, వద్దు సార్ మీరు మాతో పాటు వచ్చేయండి, మీ కేసులోంచి మీ పేరు తీసేపిస్తాం, మీకేం లేదు, మీకు డబ్బులు అందలేదు ఏమందలేదు కదా, మీ పేరు తీసేపిస్తామంటే సరే అని చెప్పి వాళ్ళ మాట నమ్మి నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఈ 6 నెలలు అనుభవించి ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చిన అవసరం సార్. నిరూపించడానికి ప్రత్యక్ష సాక్షిని నన్ను మాత్రమే తొలగింపజేస్తే నా వెనకున్న చంద్రబాబు సేఫ్గా వచ్చేస్తాడు. ఈ టెక్నికల్ పాయింట్స్ మీకు నాకు అర్థం కావు, కానీ ఈ టెక్నికల్ పాయింట్స్ అర్థం చేసుకున్న అప్పుడు ప్రముఖులు ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, కనకమేడల కానీ, లోకేష్ అనుచరుడు కిలారి కానీ వీళ్ళు గమనించి నన్ను సేఫ్గా కేసు నుంచి తప్పించారు. నన్ను సేఫ్గా కేసు నుంచి తప్పించారని చెప్పి సంతోషపడుతున్నారు, కానీ అసలైన కేసు ఈడీలో ఉంది. నిజానికి కూడా చెప్తే మీరు ఇంత నేను చించుకుంటే కదా వాళ్ళకి శిక్ష పడుతుందా అబ్బాయి మీరు అడగొచ్చు. ఈ కేసులో చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి గారి శిక్ష పడదు. ప్రజాప్రతినిధుల పైన ప్రభుత్వ ఉద్యోగులు పెట్టి ఏసీబీ కేసు చెల్లదు. కానీ ఈడీ కోర్టులో ఈ ఆర్థిక లావాదేవీలు జరిపిన 30 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? టీడీపీ పార్టీ వ్యక్తులకు, టీడీపీ ఎమ్మెల్యేలు కొనడానికి, టీడీపీకి అనుకూలంగా ఒక ఎమ్మెల్యేను కొని ఎమ్మెల్సీ చేయడానికి సజీవ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ కేసు ఈడీ కేసులోనైనా సరే చంద్రబాబు దోషిగా నిలబడతాడు. అది ఇదే రేవంత్ రెడ్డి ఈడీ కేసు వాయిదాలకు రాకుండా తిరుగుతున్నాడు కాబట్టి ఆయన శిక్షింపబడతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు నా పేరు తీసివేసినంత మాత్రాన నేను చేసే ప్రయత్నాలు చిలిపి ప్రయత్నాలు, మరొక ముఖ్యంగా చెప్తున్నా, నాకు హైదరాబాద్ కొందరు చిల్లర పనులు, ఈ చిల్లర పనులు పెట్టక మత్తే అంటున్నారు. నిజమే, ఇది నేను చెప్పేది చిల్లర పనే, కానీ నా చిల్లర పని వెనుకున్న ఆ రహస్యం ఏదైతుందో అది ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేల ఓట్లు కొనాలని చెప్పి కుట్ర చేసే ప్రతి రాజకీయ నాయకుడు ఈరోజు చంద్రబాబు కనుక శిక్ష పడితే, చంద్రబాబు లాంటి ఒక దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తికి పైన శిక్ష పడితే మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అంటే పార్టీ ఫిరాయింపు చేసుకోవడం వేరు.